నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున న్యాయాధిపతిగా తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆయన న్యాయ విధులను శాసనములను కైకొనుము. ఈ వచనం దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చినటువంటి చివరి ఉపదేశం. దావీదు తన జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు సొలొమోనుకు రాజ్యాన్ని అప్పగించే ముందు అతనికి ఒక ముఖ్యమైన ఆత్మీయ హెచ్చరికగా దేవుని మార్గంలో నడుచుకుంటే అప్పుడు నీకు విజయం కలుగుతుంది అని చెప్పినటువంటి సందర్భంలోనిది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి దేవుని మార్గములలో నడిస్తే జీవాన్ని పొందుకోగలం. మొదటి సంకీర్తన 1-3 చరణాలలో దివారాత్రము ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయన చిత్తంలో ఆజ్ఞలను అనుసరిస్తూ నడిచే వారంగా ఉంటే మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. దేవుడు మనలను ప్రేమించిన రీతిగా మనం ఆయనను ప్రేమించేవారుగా ఉంటే ఆయనిచ్చిన ఆజ్ఞలను పాటించే వారంగా ఉంటాం. ఆ విధంగా ఉండే ఆత్మీయ స్థితి కలిగి ఉంటే మనం వెళ్ళవలసిన మార్గమును ఆయనే సిద్ధపరిచి నడిపిస్తాడు. మన జీవితంలో ప్రతి విషయాలలో దేవునికి విధేయత చూపించే వారంగా ఉంటూ దేవుని ఆజ్ఞలను కాపాడడం ద్వారా దేవుని కృపను పొందుకుంటూ అనుభవిస్తూ ఆశీర్వాదకర మార్గంలో నడిపించబడతాం. ఈ వచనం మనకు ఒక శాశ్వతమైన సత్యాన్ని నేర్పిస్తుంది. దేవుని మార్గంలో నడిస్తే మనకు విజయం వరిస్తుంది. దేవునితో నిత్యముగా నిర్లక్ష్యరహితంగా సహవాసం కలిగి ఆయన శాసనములను గైకొంటూ నడిస్తే సఫలమైన ఆత్మీయ జీవితాన్ని మనం గడుపుతాం. ఆమేన్.